నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొమ్మినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాక్షిలో జరిగినటువంటి డిబేట్లో ఓ జర్నలిస్ట్ అమరావతి మహిళలపై చేసినటువంటి వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మహిళలు తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే ఆ డిబేట్ జరిగిన తర్వాత రోజు కూడా కొమ్మినేని మాట్లాడుతూ నన్ను భారతి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏం అనలేదు అని చెప్పి ఆయన అన్నారు. మరి మొత్తానికి ఇది భారతి రెడ్డి గారే మాట్లాడించారా ఇటువంటి వ్యాఖ్యలు అంటూ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్సిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. మరి మొత్తానికి కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు ఆయన సీనియర్ సిటిజన్ అని చెప్పి సాక్షి అంటుంది. అసలు ఈ సీనియర్ సిటిజన్ అనడాన్ని ఏ విధంగా చూడాలి? ఇదిలా ఉంటే ఆ డిబేట్ జరిగిన తర్వాత రోజే అసలు నన్ను భారతి రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏమనలేదు అని అన్నారు. అంటే మరి మొత్తానికి ఇదంతా నడిపించింది భారతి రెడ్డి అని చెప్పి ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? సాక్షిలో పనిచేసే ఈ విలేకరులు కానీ జర్నలిస్టులు కానీ లేకపోతే ఇలాంటి మోడరేటర్లు కానీ ఈశ్వర్ కానీ ఈయన కానీ వీళ్ళకి ఎక్కిన విషం 1,02 లక్షల కింగ్ కోబ్రాల తాలూకు విషంతో సమానం, దానికన్నా ఎక్కువ. వీళ్ళు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అమరావతిలో ఉన్న ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉన్న ప్రజలు ఎవరూ మినాయింపు లేదు. ఒకవేళ పొరపాటుని టీడీపీ రజనీకాంత్ గారు వచ్చి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి గురించి మంచి మాట మాట్లాడితే ఆయనమే పడిపోయారు. ఎగ్జాంపుల్ అంతే, ఎవరు ఎలా మీద పడిపోతే వాళ్ళ గురించి మాట్లాడారు. అలా ఉద్దేశపూర్వకంగా జీతాలు ఇచ్చి కొంతమందిని పెట్టి వాళ్ళ చేత మాట్లాడచ్చు. సజ్జల భార్గవ రెడ్డి వాళ్ళంతా ఇది వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఏదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అభాండాలు అసత్య ప్రచారాలు చేసి వాళ్ళకి అలుపు రాదు. వీళ్ళకి సిరాకు వచ్చి వదిలేయారు కానీ వాళ్ళు అలాగే మాట్లాడుకుంటారు, వదిలేయండి అన్నట్టుగా అయిపోయారు. వాళ్ళకి మాత్రం కొత్త కనిపెట్టి మాట్లాడుతూ ఉంటారు. 2 ఎకరాల నుంచి 2,000 కోట్లని, సింగపూర్లో ఓట్లని, వ్యవసాయం దండగా అన్నాడని, కరువు వస్తుందని, చంద్రబాబు గారు వస్తాయి, ఇలా రకరకాల. అది ఏది నిజం కాదని తెలిసిన అసలు ఆ చెప్పినవన్నీ వాళ్ళు ఉన్నప్పుడు జరుగుతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే తొక్కిసలాడు జరుగుద్ది అంటారా? జగన్ వచ్చినప్పుడు ఏకంగా కరోనా వచ్చింది. ఆ మాటకు వస్తాయి. కచ్చలూరు బోట్ అని అదని ఇదని రకరకాల ప్రమాదాలు. అన్నమే గేటు కొట్టుకుపోయి కొంతమంది ఆచూకీ లేకుండా పోయారు జనం. అయితే మేము ఆంగ్లేయులు, మీరు భారతీయులు అన్నట్టు మేము అనేవాళ్ళు, మీరు పడేవాళ్ళు అన్నట్టు అయిపోయిన పరిస్థితి. ఇక పరాకాష్ట ఏంటంటే వీళ్ళు ఎప్పటికీ కూడా అమరావతి మీద ఇప్పుడు వాళ్ళు కక్కినంత విషయం ఇంతకో అర్థం అవట్లేదు. ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ అండి, అక్కడ రాజధాని ఏర్పాటు చేసుకున్నారు, భూ సమీకరణ చేసి రైతులు భూములు ఇచ్చారు. అది చంద్రబాబు నాయుడు గారు ముఖం చూసి ఇచ్చామన్నారు. తప్పు నిజమే కదా అది. నీ ముఖం చూసి, నీ ఏడుపు ముఖం చూసి ఎవడెత్తాడో? చంద్రబాబు గారిని చూసి అనేది అభివృద్ధి చేస్తాడని ఆశపడ్డారు. రాష్ట్రానికి గర్వకారణం, గౌరవంగా ఉంటుందని. దాని మీద ఎవరిని మాడితే ఆయన తీసుకొని ఉండవెళ్ళారని కుమారని వాళ్ళని వీళ్ళని తలకపల్లి రవి, అమరావతి అని వీళ్ళు ఎంత నీచమానవులంటే ఒక రాష్ట్రం, రాజధాని, గౌరవం, ప్రజలు ఏమీ పరిగణలో తీసుకోలేదు. ఎంత మాట పడితే అంత మాట, వ్యంగ్యము, వెటకారం, వెక్కిరింత. వీళ్ళకి ఈపి చెట్లు కొట్టక వాళ్ళు అలా మాట్లాడారు. ఇది వీళ్ళ తప్పు. అప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఖచ్చితంగా తప్పే. ఏంటంటే ముఖం పగిలిపోవాలి ఎవరికైనా మాట్లాడితే. నువ్వు సద్విమర్శ చేయి, విమర్శలో తీవ్రంగా చేయి, నిలదీసేయి, నిలబెట్టే, కడిగేయి ప్రభుత్వాన్ని. అది సహేతుకంగా ఉండాలి. వీళ్ళైనా అవినీతి చేస్తున్నారా? ఖచ్చితంగా మాట్లాడు. నువ్వు మాట్లాడు, మేము మాట్లాడు. వాళ్ళైనా అక్రమార్జన చేస్తున్నారా? ఖచ్చితంగా మాట్లాడాలి. లేకపోతే ఎమ్మెల్యేలు దారి తప్పి వ్యవహరిస్తున్నారా? ఏదన్నా మాట్లాడచ్చు. రాజకీయంగా ప్రజలకు ఉపయోగపడేలా, ప్రజల కోణంలో నువ్వేమన్నా మాట్లాడు. అంతేగాని సామూహికంగా ప్రజలందరినీ కించపరిచేలాగా ఒక ప్రాంతాన్ని మీద టార్గెట్ చేసి వేలెత్తి చూపించి మాట్లాడితే నువ్వు మాట్లాడు, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నావు, దానికి పరాకాష్ఠగా మాట్లాడారు మొన్న. దాని యాజమాన్యం అన్నీ ఖండించాలి. నువ్వు కూడా అప్పటికప్పుడు ఆ జర్నలిస్ట్ మాట్లాడుతుంటే ఆఫ్ చేయాలి, ఖండించాలి. అతని చేత ఆ మాట వెనక్కి తీసుకుంటున్నానని చెప్పించాలి. అది చెప్పించకపోగా అప్పుడు ఏమన్నట్టు అతను మీలో సోషల్ మీడియా పడితే ముద్దెట్టుకుంటారా? పడక మీ నోటికి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం అంటే వెనక ముందు చూస్తుంది. 72 గంటలు అయింది దీన్ని అరెస్ట్ చేయడానికి. సోషల్ మీడియా ఎందుకు ఊరుకుంటుంది? అప్సాన్ రాజేష్ గారు దీన్ని ఎక్కువగా వైరల్ చేసి తీసుకొచ్చాడు లైన్లోకి. చాలా మందికి తెలియదు ఇది. కొల్లూరు సురేష్ గారు ఈ వీడియో పెట్టి ఏంటండి ఇదే అంటే రాజేష్ గారు వెంటనే మహిళా కమిషన్కి, అమరావతి జేఏసీలకి వీళ్ళందరికీ ఫోన్లు చేశాను, శ్రవణ్ కుమార్కి వీళ్ళందరికీ ఫోన్ చేస్తే అలా అప్పటి వరకు చూడలేదు. సాక్షి చూడరు కదా వీళ్ళు ఎవరన్నా. ప్రజలు కూడా పరిగణించట్లేదు అంటున్నారు. సాక్షి చూడరు వీళ్ళు ఎవరన్నా. ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నప్పటికీ అది ఫ్లేర్ అప్ అయింది. ఊరుకుంటారా? ముద్దెట్టుకుంటారా? ఇప్పుడు మీరు తప్పు చేశారు, పొరపాటైపోయింది, ఈ ప్రభుత్వం మిమ్మల్ని క్షమాపణ చెప్పమని అడిగింది, ఇంకా చెప్పట్లేదటని. కనీసం అది మీ యజమాన్యం ఏం బలుపు అది జగన్మోహన్ రెడ్డి కానీ భారతిరెడ్డి గారికి కానీ అది మీరేం చూసుకున్న బలుపు అంటే మీరు అతీతులు అనుకుంటున్నారా? ఏమన్నా రేపు నీకు తెలుస్తుంది, మీ దాకా వస్తుంది. అది
సార్ ఇక్కడ ఇంకొక విషయం సార్, ఇప్పుడు టీడీపీ కార్యకర్త అయినటువంటి చేబ్రోలు కిరణ్ వైఎస్ భారతి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన సారీ చెప్పినప్పటికీ కూడా వైసీపీ సోషల్ మీడియా ఎంత ప్రచారం చేసిందో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ అమరావతి గురించి జరగగానే మేము అన్నది ఒకసారే కానీ మీరే దీన్ని వైరల్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించడాన్ని ఏ విధంగా ఒకసారి అన్న తర్వాత మీరే వైరల్ చేస్తున్నారంటే చేస్తారు, ఏం చేస్తారు? నిన్ను కొట్టాలంటే నీకు బాగా పిచ్చెక్కిందని చెప్పాలి కదా. తోలు మందం జనాలు ఉంటారు, చాలామందికి ఎక్కదు, మీ అభిమానులకి ఎక్కదు. మీరు ఎంత తప్పు చేశారనేటి వాళ్ళకి అర్థం అవ్వాలంటే పదే చెప్ప. ఒకసారి అనేసిన తర్వాత ఇంకేముంది? పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, మీరు అనేసారు, ఇక తోడేపీడో తేల్చుకోవాలి. అలాగ అనబట్టే నీకు ఇవాళ సీనియర్ సిటిజన్ మిత్రమా, రుబ్బురోలు పత్రమా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సీనియర్ సిటిజన్ ఎవరిగా? చంద్రబాబు నాయుడు గారు సీనియర్ సిటిజన్ కదా. 73 ఏళ్ల వయసులో ఆయన్ని సిగ్గు లేకుండా 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఆయన్ని తీసుకెళ్ళి నోటీస్ ఇవ్వకుండా, కనీసం ఎఫ్ఐఆర్ ఏడో చెప్పకుండా, అది ఏం తప్పు చేయడో చెప్పకుండా తీసుకెళ్ళిపోయి తర్వాత చూపిస్తా ఉన్నారు. అంతకన్నా గొప్పడు నువ్వెవడు? నథింగ్. అసలు ఆ రాచకానికి వెళ్ళాలనుకుంటే వాళ్ళు నేను కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి, అడిగివాడే ఉండడు. పైన కింద వెళ్తే ప్రభుత్వం అంటే వీళ్ళు చాలా ప్రజాస్వామ్య పద్ధతిలో చాలా పద్ధతిగా చంద్రబాబు నాయుడు ఆచీతూ మా అందరు కోపం వచ్చేస్తుంది ఆయన మీద. మీ మీద మీ పట్ల చూపిస్తున్న ఔదార్యం, ఉదారత్వాన్ని, సంయమనాన్ని, సహనాన్ని చూసి మాకు చిరాకు వచ్చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే నాకే చిరాకు వచ్చేస్తుంటే వాళ్ళ కార్యకర్తలకు ఇంకెంత చిరాకు వచ్చేది. కాబట్టి వాళ్ళు పిలిచిన వెంటనే మూసుకుని వెళ్ళిపోవాలి. అదేదో అక్కడే చెప్పుకోవాలి, మళ్ళీ ఇప్పుడన్నా క్షమాపణ చెప్పుకోవచ్చు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పడిపోయినాయి. అవి మామూలు ముద్దెట్టుకుని వదిలేసి కేసులు కాదు, ఎస్సీ ఎస్టీ కేసులు. అసలు మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యానించిన, అవమానించిన, హావభావాలతో రెచ్చగొట్టు ఇబ్బంది కలిగించిన చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఆ కేసులు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా కేసులు ఉన్నాయి. పీటీ వారెంట్లతో నిన్న ఊరేగింపు రౌండ్ వేస్తారు, నీకు 4 జతల బట్టలు ఎక్కువ పెట్టుకెళ్ళాలి. ఇప్పుడు బయటకు వచ్చే సమస్య ఉండదు కాబట్టి ఊరేగింపాల్సింది. నువ్వు సీనియర్ సిటిజన్ని లేకపోతే ఇది ఒకలాగా పని జరగచ్చు. చంద్రబాబు నాయుడు గారు మీ పట్ల, మీలాంటి వాళ్ళ పట్ల కొంచెం గౌరవం ఉంటుంది. మీరు మరీ తప్పు అయిపోయిందని ప్రైవేట్గా బయట ప్రపంచంలో ఏం మాట్లాడినా లోపల 4 గోడల మధ్య మీరైనా బతిమాలేసుకుని బాబాని బతిమాలేసుకుంటే ఏం చెప్పలేం. మీకు ఏమైనా పని జరిగితే పని జరగచ్చు. కృష్ణరాజుని పట్టుకు వదలకూడదు. ఎందుకంటే అలాంటి వాళ్ళని చాలామంది ఉన్నారు. ఒక మీడియా ఛానల్ దొరికింది కదా అని ముట్టుకొచ్చిన మేము మాట్లాడుతున్నాం 4-5 ఏళ్ళ నుంచి. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిని దొంగోడుగాడు దొంగ అన్నాను అంతే. దండుపాలెం బ్యాచ్ నిజాలు కాబట్టి వాళ్ళు కూడా మూసి కూర్చున్నారు. నన్ను ఏమనుకున్నాను ఏంటండి, కానీ ఆడవాళ్ళని గట్టే ఉన్న పొరపాటున మాట్లాడడం ఏమన్నా, లేకపోతే ప్రాంతాల గురించి కానీ కులాల గురించి కానీ ఎవరైనా విద్వేషపూరిత ప్రసంగాలు చేసామా? మరి మీకు ఎందుకు రోగమా? మీరు ఎందుకు చేస్తున్నారు అలాగా? అంటే ముఖం పగలగొట్టుబడి లేక కులం మీద పడతారా? అది ఎవడో పేలుతున్నాడు తాడిపత్రి నుంచి కమ్మాల రాజధానికి. వాళ్ళ సేకందే వాళ్ళది ముట్టుకోకుండా నువ్వు రోజు కావదన్నమాట. ఏంటి ఆ రోగం? అది ఇక్కడ కమ్మలు ఒకళ్ళే ఉన్నారా? అది బుద్ధి జ్ఞానం లేకుండా ఎడుతున్నారు ఏంటంటే. ఒక రాష్ట్రం రాజధాని మీద పడి ఆడవటం నాకు అర్థం అవుతావు. నువ్వు రేపు పొద్దున్న నువ్వు అధికారంలోకి వస్తే మొన్నటిదాకా నువ్వు పరిపాలించింది అక్కడి నుంచే కదా. ఇప్పుడు ఆ రాజకీయ పార్టీ వాళ్ళని ఓడించాలని చూడాలి కానీ ఆ ప్రాంతం మీద పడి ఎడితే ఏమవుతుంది? ఇప్పుడు చాలా మందికి అసలు పుండొక చోట రచ్చొక చోట. ఇప్పుడు చంద్రబాబు గారు నచ్చలేదు, ఆయన మీద రాజకీయంగా పోరాడండి. లోకేష్ గారు నచ్చలేదు, లేదా పవన్ కళ్యాణ్ గారు నచ్చలేదు, ఈ కూటమి ప్రభుత్వం నచ్చలేదు. కూటమి ప్రభుత్వం బాగోలేదని మీరు నిరసన చేయొచ్చు, ప్రజాస్వామ్యత మీకు ఉన్నంత స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు అదే మీ హయాంలో ఎవరిని నోరెత్తని ఇవ్వలేదు, ఎవరికాళ్ళు ఇంట్లో మూసేశారు. ఇప్పుడు అలా కాదు కదా, మేము స్టూడెంట్ వదిలేస్తున్నారు కదా, రౌడీ షీట్లను పరామర్శలు చేస్తావు నువ్వు వెళ్ళి. వాళ్ళు రోడ్డు మీద గంజా బ్యాచ్ వాళ్ళు స్టూడెంట్ తిరుగుతూ ఉంటారు. ఇంత స్వేచ్ఛగా వదిలేదు, ఎవరు మడతాడు మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పుడు అయినా సరే మీరు ఆ ప్రాంతం మీద, మనుషుల మీద, కులం మీద ఎడుతారేటి? రాజకీయంగా పోరాడండి. వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారు? పెన్షన్ సరిగ్గా ఇవ్వట్లేదా? ఇవ్వలేదని అడగండి. వాళ్ళు ఏం పథకాలు అమలు చేయట్లేదు, లేకపోతే అభివృద్ధి చేయట్లేదా, లేదా ఇంకోటి బోళన. ఇప్పుడు ప్రభుత్వం అన్న తర్వాత బోళన ఉంటాయి ఇష్యూస్, వాటి మీద ప్రజాస్వామ్యతంగా ధర్మంగా పోరాడండి. ఎప్పుడో ఒకప్పటికి మీ మీద ఇప్పుడే ఎవరికి మనసు కరగదు. ఎందుకంటే మీరు దెయ్యాల్లో కనపడుతున్నారు. అలాగే ఇతను నీతి వాక్యాలు, వేడుకోలు కబుర్లు, ఒక మిత్రమా, అది కాదు ఇది కాదు, ఇలాంటి మా సీనియర్ సిటిజన్ అనకూడదు. అంకబాబు గారు సీనియర్ సిటిజన్ కదా, ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళలేదా? జర్నలిస్ట్ అయితే ఏంటి, నీకేమైనా జరిగేంటికలు ఉన్నాయా? నీ ఇష్టమైన మాట్లాడుతూ ఊరుకుంటారా? జర్నలిస్ట్ అంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో చంద్రబాబు ఖచ్చితంగా ఉంటుంది. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఫస్ట్ పేజీలో నీ పేరు ఉండాలి. కానీ లక్కీగా 1 ఇయర్ అయిపోతే నీ జోలికి రాలేదు, నీ అదృష్టం. అది ఆ ఛానల్ ముంచేయాలి. ఇంకా నడిపిస్తున్నారంటే మీరు లక్. అది మీరు మిస్యూజ్ చేసేసుకున్నారు. వీళ్ళ మంచితనాన్ని, పద్ధతిని మీరు మిస్యూజ్ చేసుకున్నారు. అంతే కదండి. చందాగిలు జోలికి వెళ్ళలేదంటే వీళ్ళ వైఫల్యం అని చెప్తాను నేను. అప్పుడే కొట్టేలు పట్టుకుని ఈ సెట్లు కొట్టేలు. ఈ అమ్మదొంగ సినిమాలో రౌండ్ వేస్తాడు జూనియర్ ఎన్టీఆర్ వరుసగా నిలబెట్టి అలాగే వేయాలి వీళ్ళందరికన్నా. అయినా సరే వాళ్ళు విలువలు పాటించారు, మర్యాదగా ఉన్నారు, ప్రజాస్వామ్యతంగా చట్టాన్ని తన పని తాను చేసుకుని ఇద్దాం అనుకుంటున్నారు. అయినా సరే మీరు నన్ను కొట్టండి అని ఎగురుతుంటే మీరు 2 పీకుతారు. అంతే కదా, దాని వరకు తెచ్చుకున్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద చాలా గౌరవం ఉండి చాలా మంది, నాకు కూడా ఆయన చేష్టలో, ఆయన మాటలో విషం కక్కడం, 1 సైడ్గా మాట్లాడడం ఇవన్నీ చూసిన తర్వాత నువ్వు 1 సైడ్గా మాట్లాడితే కూడా ధర్మం వైపు మాట్లాడంటే పర్లేదు. నువ్వు అప్పభావ నాటకాలు ఆడతావు.
మొన్న ఎవరో లక్ష్మీపార్వతిని ఏదో అంటే బాబోయ్ లక్ష్మీపార్వతి అనేసాను ఇప్పుడు నేను నోరు కడుక్కోవాలి. ఎవరో ఏదో అంటే పిచ్చి మాటలు మాట్లాడకని ఏదో అన్నావు. మరి నేను ఇతను మాట్లాడుతున్నప్పుడు అనొద్దా? ఆ హార్మోని పెట్టుకున్న వెలుగు లేదా వీళ్ళకి, ప్రజలకి గుర్తుపెట్టుకో. నీకు అంతనే తగిన శాస్తి జరగాల. నేను అరెస్ట్ చేసి మళ్ళీ అంటే వదిలేయటం కాదు, నీకు డోల్ డ్రమ్స్ అయిపోవాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.